హే వెల్కమ్ బ్యాక్ టు ఫన్ హౌస్ ఆఫ్ నందు. సో నమస్తే అందరికీ. అండ్ ఈరోజు మనం ఎటు వెళ్తున్నామంటే మన ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. మ్యాంగోస్ అన్నీ ఉన్నాయి, అంటే మ్యాంగోస్ తెంపుదాం. సో లెట్స్ గో. అండ్ ఈ స్కూటీలో వెళ్తున్నా, ఆ స్కూటీ అక్కడి నుంచి ఈ స్కూటీ వెళ్తున్నా. సో ఇప్పుడే ఫామ్ హౌస్కి వచ్చిన. అండ్ మామిడికాయలు తెంపుదా అన్నాను, మామిడికాయలు తెంపుదా. ఇక ఈ వీడియోలో మీకు ఎన్ని మామిడి చెట్లు చూపిస్తాను కామెంట్ చేయరు, ఓకే. మామిడికాయ చెట్టు ఇది, ఓకే. నిమ్మకాయ చెట్టు, కాకపోతే ఇలా రసాలు లేవు అన్నారు. మొన్న తెంపుకోదాం అనుకున్నా. అక్కడ నుంచి ఇటు వచ్చిన. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది నిమ్మకాయ చెట్టు, ఇది చెట్టు కామెంట్ లేపురి. ఇది అంత బురద ఉంది. అయ్యో మామిడికాయ చెట్టు చిన్నదాన్ని కూడా కాసినాయి, చిన్నది. జామకాయ, అయ్యో ఇది కూడా మ్యాంగోనే. పనసకాయ వచ్చింది ఒకటి, పనస 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 పనస. ఇది కూడా పనస చెట్టే. అయ్యో చిన్నది ఎండిపోయింది, అది చెట్టు ఎండిపోయింది. తాత ఎన్ని దొరికినాయి మామిడికాయలు? బెర్రీస్ ఉన్నాయి, బెర్రీస్ చూపిస్తా ఊరి. బెర్రీస్ ఇదిగోండి. ఇక కొన్ని కింద పడిపోయినాయి కూడా. ఎవరి బెర్రీస్ ఉన్నాయి ఇట్లా. ఇక ఈ చెట్టు చూడవచ్చు, బాగున్నాయి. ఇవి దూరం నుంచి వస్తే సరిగ్గా అనిపించాయి, కాకపోతే దగ్గరికి వచ్చి చూస్తే చాలా ఉన్నాయి. దేవతలేదు. అండ్ ఇటు సైడ్ వస్తే ఇగో ఇది కూడా మామిడికాయ చెట్టే. అది కూడా దీనికి కొంచెం ఎల్లోయిష్ ఉన్నాయి, పండినాయా? పండలే, చెట్టుకి పండలే. చెట్టు మీద పండిన కాయ మంచిగా ఉంటుంది. ఇది నిమ్మకాయ చెట్టు కాదు, ఫస్ట్ నేను కూడా గట్లే అనుకున్నా, కాకపోతే ఇది నిమ్మకాయ చెట్టు కాదు, ఇది బత్తాయి చెట్టు. ఇది కూడా ఏం పండాలి. మన మిషన్ ఇక్కడనే ఉంది. సో ఇంకా ఇక్కడ అరటి చెట్టు కూడా ఉన్నది, ఇక్కడ ఇటు సైడ్. అరటి చెట్టు గెలున్నట్టు ఉన్నది, గెల. ఇది సపోటా చెట్టు, సపోటా ఇక్కడ పెట్టు, పెద్ద అయింది చెట్టు. ఇట్లా మ్యాంగో ఇట్లా తెంపినాక ఇది కింద సైడ్ కూర్చోబెట్టాలి, ఎందుకంటే ఇక్కడ జిగురు ఉంటుంది కదా, ఇది సంచిలా వేసేటప్పుడు అంటుకుంటుంది, సో మంచిగా ఉండదు. సో ఇట్లా కింద సైడ్ ఇట్లా కూర్చోబెట్టాలి. అంతే, తెంపేవారికి అంతే పోతుంది. కూర్చో, ఓకే.
సో ఇగో ఇట్లా తెంపి కింది సైడ్ కూర్చోబెట్టాను. ఇగో మామిడికాయలు అయితే ఇవి. ఇంకొక సంచి ఉన్నది అది వాళ్ళు పట్టుకోలేరు. సో మనం ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడ లెగ్ చేయకుండా సో పెద్దపల్లికి వెళ్ళిపోయాం. ఓకే, సో ఫామ్ హౌస్ నుంచి ఇప్పుడే మ్యాంగోస్ వచ్చేసిన. ఇప్పుడు ఇంట్లో పోవాలి. సో ఇప్పుడు నేను మీకు ఒక స్వీట్ గురించి చెప్తాను. ఇది ఎక్కువ మందికి తెలియదు. అదేంటంటే ఇదే బాసంది. సో ఇది అరౌండ్ నాకు 150 to 160 బాక్స్ పడ్డది. ఇట్లా చిన్న చిన్న కప్స్ 12 ఉంటాయి. సో నాకు పర్ పీస్ 13 అంట. సో క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ ఇదైతే నేను చాలా ఇష్టంగా తింటా బాసంది. ఇది పాలతో చేస్తారు కానీ పాలకోవా కాదు, అలాంటిదే కానీ పాలకోవా కాదు. చూపిస్తాను నేను. సో ఇది ఓపెన్ చేసి ఇట్లా ఉంటుంది. అంటే పాలు వేసినాక మీగడ ఉంటుంది కదా, సో అట్నే ఉంటుంది టేస్ట్, బాగుంటుంది. సో దగ్గర 2 months అయింది తినాక. బాగుంటుంది. సో ఇక్కడితో నేను ఈ వ్లాగ్ నేను చేస్తున్నా. ఇంతవరకు చూసినట్లయితే నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుంటా. బాయ్.